రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయిన కాడికెళ్ళి మన కాడ ఏం నడుగుతాంది? ఇండ్లను కూర్చుడు, హైడ్రా బుల్డోజర్లతోని ఊలగొట్టుడు, చెట్లను నరుకుడు, గంతే కదా. ఇక హైదరాబాద్లో ఉన్న కేబీఆర్ పార్క్ కాడ చెట్లను నరికే ఎగురం పెట్టుకున్నాడు మన సర్కారు. జనం అద్దు అద్దు అంటున్నా చాలా చెట్లను నరికింది కూడా. ఇక ఈ నార్కుడు కార్యక్రమం మీద సుప్రీంకోర్టు సర్కార్కు మళ్ళీ మనకు కరెంటు షాట్ ఇచ్చింది. పారి ఇది ఎసంటి షాకు అరుచుకుందాం కానీ చెట్లను కాపాడురి, అది మనని కాపాడతాయి. చెట్లను పెంచురి, అవును పెంచుకోరి, ఇది పెద్దలు చెప్పిన మాటే. కానీ రేవంత్ సార్ ఏం చెప్తుండు? అంత ఉల్టా పల్టా చేస్తుండు, చెట్లను నరుక్కుంటా పోతుండు. చూతలేమా కేబీఆర్ పార్క్ కాడ కథ ఎట్లున్నదో? జనం అద్దరి చెప్పినా ఇన్లే. ఇక లాస్ట్కు ఈ చెట్లను నరుకుడేంది అని సుప్రీంకోర్టు కూడా మందలిచ్చింది. ఇక ఈ నరుకుడు గిరుకుడు ఇప్పట్లో పెట్టద్దని స్టే ఇచ్చింది. కాదోల్లా అసలు పట్నంలో మంచి గాలి అనేది దొరుకుడే గగనం. గాలి కోసమో ఆరోగ్యం కోసమో వాకింగ్లు రన్నింగ్లు చేసుకునేందుకు జనము ఈ కేబీఆర్ పార్క్ కాడికి అత్తుంటారు. ఇప్పుడు గిడ కూడా చెట్లన్నారికి ఆ గాలి కూడా లేకుండా చేసిండు. ఇదేమైనా తెలివిగల పనేనా? గిటనే గరమైతురు జనాలు. అసలు ఈ చెట్లను నరకవద్దు, పార్కును సత్యనా చేయొద్దు, అనారోగ్యం ఆడుకోవద్దని జనం ధర్నాలకు దిగిరు, నిరసన చేసిరు. అయినా సర్కార్కు జనం డిమాండ్ల కంటే బుల్డోజర్లు క్రేన్లు రప్పించడం మీదనే బాగా తనలాట ఉంటది కదా. ఇక ఈడ కూడా గదే నడిచింది. కోర్టులకు ఎండాకాలం సెలవు ఉన్నప్పుడే ఈ నార్కుడు కార్యక్రమాలు పెట్టుకున్నది సర్కారు. మొదటి సంధి అంతే కదా. ఇండ్లు కూల్చేటప్పుడు కూడా ఎవ్వరు కోర్టుకు పోవద్దని శనివారం ఆదివారం నాడే పొతం పెట్టేది. ఈ చెట్లను కూడా గట్టనే కోర్టులకు సెలవు ఉన్నప్పుడే తీసేచుడు పెట్టిరు. ఇది కుట్రేషన్ కాకుంటే ఏంది? ఇక చెట్లను నరుకుతుంటే అడ్డున్నోళ్లను పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ కూడా చేసిరు. ఎంత అన్యాయం ఇది! ఇక దీని మీద కోర్టుకు పోతే సుప్రీంకోర్టు మన సర్కారు మీద కోపానికి వచ్చి అసలు చెట్లను నరుకుడేది, ఈ పని ఆపురి అని స్టే ఇచ్చింది. అసలు ఈ 2.5 సంది రేవంత్ ప్రభుత్వం ఏదో ఒక పని ముంగడ పెట్టుకుంటూనే ఉన్నాడు. కోర్టులేమో కరెంటు షాకులు ఇచ్చుడు ఇదే నడుస్తుంది కదా. జనం మెచ్చే పనులు చేస్తే ఎవరైనా ఎందుకు ఆపుతారు? కోర్టులు కూడా గట్లెందుకు చెప్తాయి? జనాలను ముంచే పనులు చేస్తే కోర్టులు ఎందుకు సప్పుడే కూకుంటాయి కదా.